వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఉగ్రవాదం అంటే కేవలం ఒక బాంబు శబ్దం కాదు. అది ఒక తల్లి చేతిలో పడుకునే పసిబిడ్డ గుండె ఆగిపోవడం, ఒక నవ్వుతో రైలు ఎక్కిన యువతి తిరిగి శవంగా దిగిరావడం, ఒక పండుగ రోజు కుటుంబం మొత్తం రక్తపు చీకట్లో కూరుకుపోవడం. ఉగ్రవాదం అంటే భయాన్ని పెంచడం కాదు, అది ఆశలను తుడిచేసే కిరాతకత్వం. మతాన్ని సాకుగా చెప్పుకుంటూ మానవత్వాన్ని బలిగొట్టే దుర్మార్గం ఈ ఉగ్రవాదం. నాటి ముంబై ఉగ్రదాడి నుంచి నేటి ఢిల్లీ కార్ బ్లాస్ట్ వరకు ఉగ్రవాదం చెబుతున్న అర్థాలు ఇవే. ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. అయితే ఇలా ఉగ్రదాడులు జరగడం గతంలో అనేకసార్లు చూసాం. అలా దేశాన్ని కంపించేసిన ఘోర దాడులను ఓసారి గుర్తు చేసుకుందాం. ఫిబ్రవరి 14, 2019 దేశ చరిత్రలో చీకటి రోజు. దేశం ఊహించని విషాదాన్ని చూసింది. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జరిగిన దారుణ దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. క్యాంటీన్ నుంచి తిరిగి క్యాంపుకు వస్తున్న జవాన్లు ఎప్పట్లాగే తమ విధుల్ని ముగించి విశ్రాంతికి సిద్ధమవుతున్నారు. కానీ వారికి మిగిలింది విశ్రాంతి కాదు, శాశ్వత నిశ్శబ్దం. పేలుళ్ల ధ్వనితో ఒక్కసారిగా ఆ లోయ నిండిపోయింది. ఈ దాడిలో దాదాపు 300 కిలోల అధిక శక్తివంతమైన మెటల్ను వాడారు. ఆత్మాహుతి దాడికి దిగిన ఉగ్రవాది ప్రాణాలు తీసిన విధానం చూస్తే అది మానవత్వాన్ని చీల్చే అసహ్యమైన ఘటనగా నిలిచిపోయింది. ఒక్కసారిగా తూటాల శబ్దం, ఎగసి పడుతున్న మంటలు. అక్కడి నుంచి బయటపడింది కేవలం శవాలు మాత్రమే. ఒక్క బస్సులో కూర్చున్న 40 మంది సైనికుల గాథ ఒక్క క్షణంలో దేశ గుండెలో శూన్యతకు కారణమైంది. ఆ ఘటన తర్వాత దేశం వేదనలో మునిగిపోయింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి మనసులో ఆ బాధ ధ్వనించిపోయింది. శాంతిగా నిద్రిస్తున్న సైనికుల మీద తుపాకీతో దాడి చేయడమే నిజమైన పిరికితనానికి నిదర్శనం. 2016 సెప్టెంబర్ 18న జమ్మూ కాశ్మీర్లోని యూరిలో ఉన్న ఆర్మీ క్యాంపుపై పాకిస్తాన్కు చెందిన 4 ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆ దాడిలో 17 మంది భారత జవాన్లు మరణించారు. టెంట్లు, షెల్టర్లలో నిద్రిస్తున్న జవాన్లు మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ దాడి తర్వాత భారత సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఒక నగరం రాత్రికి రాత్రే రక్తపు నదిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేరు. 2008 నవంబర్ 26న ముంబై నగరం రక్తసిక్తమైంది. 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, సిఎస్టీ రైల్వే స్టేషన్ లాంటి ప్రదేశాల్లో కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 166 మంది అమాయకుల ప్రాణాలు బలయ్యాయి. ప్రపంచమంతా చూస్తుండగా ముంబై వీధుల్లో మానవత్వం చెల్లాచెదురైంది. శాంతంగా గడిచే ప్రాచీన నగరం జైపూర్. కానీ 2008 మే 13న ఒక్క 15 నిమిషాల్లో 9 బాంబులు పేలడం ఆ మహానగరాన్ని రక్తపు చీకట్లో ముంచింది. ఈ ఘటనలో 80 మంది ప్రాణాలు పోయాయి. 170 మందికి పైగా గాయాల పాలయ్యారు. పండుగ వేళలో బాంబులు పేలడం ఊహించని విధంగా ప్రజల గుండెల్లో భయాన్ని నాటింది. 2006 జూలై 11న ముంబైలో సాయంత్రం రష్ అవర్ సమయంలో ముష్కరులు బరితెగించారు. ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉండే వేళ ఒక్కసారిగా 11 నిమిషాల్లో 7 బాంబులు పేలిపోయాయి. సబర్బన్ రైల్వేలో ప్రయాణిస్తున్న 209 మంది మరణించారు. 700 మందికి పైగా గాయపడ్డారు. ఇది కూడా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చేసిన పనే. ఇక దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంటు బిల్డింగ్ను టార్గెట్ చేసిన దుష్ట చర్య ఇది. డిసెంబర్ 13, 2001న ఉగ్రవాదులు పార్లమెంటుపై కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 9 మంది ప్రాణాలు పోయాయి. పార్లమెంటు సిబ్బంది, పోలీసు అధికారులు, గార్డినర్ కూడా మృతి చెందారు. 5 ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. ఇక మార్చి 12, 1993 ముంబై నగరం ఒక్క రోజులోనే కుప్పకూలిపోయింది. 13 వరుస బాంబు పేలులతో నగరంలోని చాలా భవనాలు కూలిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ప్లాజా థియేటర్, సెంట్రల్ బ్యాంక్ ప్రతి చోట రక్తపు అడుగులే కనిపించాయి. ఈ ఘటనలో 257 మంది చనిపోగా 700 మందికి పైగా గాయాలయ్యాయి. నాటి ఘటనకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన సూత్రధారి. ఇలా ఎన్నో ఘటనలు దేశాన్ని చిదిమేశాయి. ఇవి కేవలం గణాంకాలు కాదు, ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయిన కథ ఉంది. ఒక్కో ఘటనలో దేశ గుండె లోతుల్లో చెరగని మచ్చ వేసిన దుశ్చర్య ఉంది. ఇదంతా ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలీదండి. కానీ ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి మానవత్వమే మంటగలిసిపోతుందన్నది అక్షర నిజం. మరి ఈ ఎపిసోడ్పై మీరేమంటారు? దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.